పరకాల ప్రభాకర్ వంటి మేధావులు లేవనెత్తిన ప్రశ్నలు నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆయన చేస్తున్న ఆరోపణలు సామాన్య ఓటర్లలో సైతం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. అయితే ఆ ఓటు వేసే విధానం, దాన్ని లెక్కించే పద్ధతిపై నమ్మకం కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ఓట్ల గణాంకాల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘానికి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. పరకాల ప్రభాకర్ తన విశ్లేషణలో ప్రధానంగా ఎత్తి చూపిన అంశం ఏమిటంటే, పోలైన ఓట్లను మరియు లెక్కించిన ఓట్లకు మధ్య ఉన్న భారీ తేడా. ఇది కేవలం సాంకేతిక లోపం అని కొట్టిపారేయలేమని ఆయన వాదిస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటు కూడా ఎటుపోయిందో తెలియని పరిస్థితి ఉండకూడదు. ఎన్నికల కమిషన్ ఈ వివరణను పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో జాప్యం చేయడం లేదా అసంపూర్ణ సమాచారం ఇవ్వడం వల్లనే గోల్మాల్ జరిగిందని వార్తలకు బలం చేకూరుస్తుంది. సుప్రీంకోర్టు సైతం ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని పదే పదే హెచ్చరించడం గమనార్హం. అధికారులు ఇచ్చే సమాచారంలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉంటుంది. కానీ అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలడం అనేక కుట్ర కోణాలను దారితీసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వెలువడిన గణాంకాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్ల వ్యత్యాసం కనిపించడం ఆశ్చర్యకరం. ఈ గోల్మాల్ నిజమైనట్లుగా పరిస్థితులు కనిపించడంతో సామాజిక మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పరకాల ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక వ్యవస్థలు తడబడుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం యంత్రాల మీద ఆధారపడడం కంటే మనుషుల నమ్మకాన్ని గెలవడం ముఖ్యం. వీవీప్యాట్ సిస్టమ్ స్ట్రిప్లు లెక్కింపు విషయంలో కోర్టు వ్యవహరించిన తీరు భవిష్యత్తులో మార్పులకు నాంది కావచ్చు. నిజంగానే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు బయటకు రాకుండా వ్యవస్థలు అడ్డుకుంటున్నాయనే వాదన వినిపిస్తుంది. రాజకీయ పార్టీల ప్రయోజనాల కంటే రాజ్యాంగబద్ధమైన విలువలు ముఖ్యమని సుప్రీంకోర్టు గుర్తు చేయడం ద్వారా ఎన్నికల సంఘానికి గట్టి హెచ్చరిక పంపింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల తారుమారు జరిగి ఉంటే అది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, మొత్తం భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలిపేటు. అందుకే పరకాల ప్రభాకర్ వంటి వారు చేస్తున్న పోరాటం కేవలం ఒక పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఒక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అని అర్థం చేసుకోవాలి. గోల్మాల్ వార్తలు నిజమైతే అది ప్రజల ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయడమే అవుతుంది. వ్యవస్థలు ఇంకా మౌనంగా ఉంటే సామాన్యుడికి ఓటు హక్కు మీద ఉన్న గౌరవం నశించిపోతుంది. కాబట్టి ఎన్నికల సంఘం తన విశ్వసనీయతకు నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఈ ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం రాబోయే రోజుల్లో ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.